కరీంనగర్ వరంగల్ జాతీయ రహదారికి సంబంధించి పనులను పర్యవేక్షించడానికి రావడం జరిగింది అధికారులతో కలిసి. దాదాపు 68 కిలోమీటర్స్ 2147 కోట్ల రూపాయలతోని ఈ జాతీయ రహదారి నిర్మాణం యొక్క పనులు ప్రారంభించడం జరిగింది. చాలా క్వాలిటీగా పనులు వస్తున్నాయి. గతంలో కూడా 2-3 సార్లు దీని మీద సమీక్ష చేయడం జరిగింది. ఇప్పటికే 90% 90% పనులు పూర్తయిపోయాయి. చాలా రకాల కోర్టు కేసులకు సంబంధించి కానీ ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులు కానీ అక్కడక్కడ అనేక సమస్యలు ఉన్నప్పుడు కూడా అధికారులు, స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు అందరూ కలిసి సమన్వయంతో అన్ని సమస్యలను పరిష్కరించుకొని 90% పనులు పూర్తయినాయి. ఇంకో 10% పనులకి అయితే ఉన్నాయి. అక్కడక్కడ బీటీ రోడ్ల నిర్మాణం కానీ, కల్వర్ట్స్ కానీ, యూటర్న్స్ కానీ, బైపాస్ కానీ అవన్నీ కూడా చిన్న చిన్న పనులు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. దసరా వరకు పూర్తిగా ఈ రహదారి ప్రజలకు అందుబాటులో వచ్చే విధంగా పూర్తి ప్రయత్నం చేస్తామని చెప్పి ఇప్పుడే అధికారులు మాట ఇవ్వడం జరిగింది. దసరా వరకు పూర్తి జాతీయ రహదారి యొక్క నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో వచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం. మరి ఇప్పుడు ఈ రహదారి అయిన వెంటనే నెక్స్ట్ కరీంనగర్ జగిత్యాల్ రహదారి టెండర్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. అక్కడ ఆ రహదారికి సంబంధించి కూడా ఆ పనులను ప్రారంభిస్తున్నాం. మరి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం జాతీయ రహదారులకు కానీ చివరకు గ్రామీణ ప్రాంతాల్లో రహదారులకు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ, ఎందుకంటే ఏ దేశం, ఏ రాష్ట్రం, ఏ మండలం బాగుపడాలన్నా కూడా రహదారులు ముఖ్యం, రవాణా సౌకర్యం ముఖ్యం. దాన్ని దృష్టిలో ఉంచుకునే దీనికి ప్రాధాన్యత ఇస్తున్నది. తప్పకుండా దసరా వరకు ఈ రహదారి ప్రజలకు అందుబాటులో ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తుంది.